ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల క్రితం ఇదే మైక్ ఇలాగే పట్టుకొని ఏం చెప్పాడు? 3000 కోట్లు ప్రతి సంవత్సరము పక్కన పెడతాను ధర స్థిరీకరణ నిధి కోసము, రైతన్న వాడు పంట నష్టానికి అమ్ముకునే అవసరమే ఉండదన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క సంవత్సరమైనా 3000 కోట్లు రైతుల కోసం పక్కన పెట్టాడా? పెట్టుంటే ఇక్కడ నిర్వాసితులకు డబ్బులు వచ్చేవి కదన్నా, పెట్టలేదు. ఇంకేం చెప్పారు? 4000 కోట్లతో పంట నష్టపోయినందుకు పక్కన పెడతానన్నాడు ప్రతి సంవత్సరం. ఏ సంవత్సరం అయినా పంట నష్టపోతే ఇక్కడ కూడా వరదకు ముంపు ప్రాంతం ఉంది కదా, పంట నష్టపోతే ఒదిగో ఒక సంవత్సరమైనా పంట నష్టపోయినారు అని 4000 కోట్లు పక్కన పెట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. బిడ్డలను ఎక్కడ పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు? బిడ్డలు ఉన్నారు ఇక్కడ, గుండెల్లో పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు, గుండెల్లో పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, ఉద్యోగాలు అయితేనేమి అద్భుతంగా చూసుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల క్రితం 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ప్రభుత్వ శాఖల్లో అన్నాడు. 5 సంవత్సరాలు అయిపోయింది, ఈ రోజు వరకు కూడా అవి భర్తీ చేయకపోతే 2,25,000 ఉద్యోగాలు ఈ రోజు వరకు కూడా ఖాళీగానే ఉన్నాయి. మరి 5 సంవత్సరాలు ఏం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు? గుట్టి గుర్రాలకు పళ్ళుదోమేరా? ఏం చేసినట్టన్నా? డిఎస్సి ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల క్రితం ఇలాగే మైకు పట్టుకొని చెప్పాడు 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, సిగ్గులేదా చంద్రబాబు, 7,000కే ఉద్యోగాలు ఇస్తున్నామని ఆ రోజు తిట్టిపోశాడు. మరి ఇదే 5 సంవత్సరాలు గడిచిపోయింది, అదే 23,000 ఉద్యోగాలు ఈ రోజుకి ఖాళీగా ఉన్నాయి. మొన్న ఎలక్షన్లు వస్తున్నాయి, 2 నెలలు ఉన్నాయనగా ఇప్పుడు ఒక దగా డిఎస్సి, మెగా డిఎస్సి ఇస్తానన్న వాడు ఒక దగా డిఎస్సి 6,000తో నోటిఫికేషన్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి 2 నెలలు ఉంది అనగా నోటిఫికేషన్ ఇస్తే ఈ పరీక్షలు ఎప్పుడు కావాలి? బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? ఇది అయ్యేదా సచ్చేదా? ఎందుకేలన్నా వీళ్ళకు ఓట్లు? ప్రజల కోసం నిలబడే వాళ్ళు, ప్రజల కోసం ఆలోచన చేసేవాళ్ళు, ప్రజల కోసం పనిచేసేవాళ్ళు కదా నాయకులుగా ఉండాలి. రాజశేఖర రెడ్డి గారు ఎలా పనిచేశాడు? అదే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు అయింది ముఖ్యమంత్రి, కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పనిచేస్తాడే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఎప్పుడైనా వచ్చారా అన్న జగన్మోహన్ రెడ్డి గారు? రాజశేఖర రెడ్డి గారు ప్రజా దర్బానని రోజుకు 1000 మందిని కలిశాడు. ఏ అవసరం ఉంటే అది ఇల్లు కావాలన్నా, పెన్షన్లు కావాలన్నా, ఫీజు రీయింబర్స్మెంట్ కావాలన్నా, ఆరోగ్యశ్రీ కావాలన్నా అని 1000 కొద్ది నేరుగా వెళ్ళి కలిసేవాళ్ళు రాజశేఖర రెడ్డి గారిని. ఉందా అలాంటి రోజులు ఇప్పుడు ఉన్నాయా? అసలు రాజశేఖర రెడ్డి గారు ఎలాంటి నాయకుడు అన్నా ఒకసారి ఆలోచన చేయండి. రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాడు రాజశేఖర రెడ్డి గారు. ముఖ్యమంత్రి అయిన 2 నెలలకే రచ్చబండకని బయలుదేరి వెళ్ళి చచ్చిపోయాడు రాజశేఖర రెడ్డి గారు. ఏం అవసరం ఉందన్నా? ప్రజలు ఓట్లేశారు, గెలిచాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయ్యాక 2 నెలలకే మళ్ళీ నేను ప్రజల దగ్గరికి వెళ్ళాలి అని బయలుదేరి వెళ్ళి కదా చచ్చిపోయాడు రాజశేఖర రెడ్డి గారు. అలా కదా ఒక నాయకుడు ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా వచ్చారా? 5 సంవత్సరాలలో ఎప్పుడైనా బయటకు వచ్చారా? ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి, మీతో పనుంది కాబట్టి, మీరు ఓట్లేసే యంత్రాలు కాబట్టి, బటన్ నొక్కాలి కాబట్టి ఇప్పుడు సిద్ధమని ఇప్పుడు బయలుదేరాడు జగన్మోహన్ రెడ్డి గారు. దేనికి సిద్ధం? మళ్ళీ 8 లక్షల కోట్ల అప్పు చేయడానికి సిద్ధమా? మళ్ళీ బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా? మళ్ళీ బీజేపీ పార్టీకి మన ప్రత్యేక హోదా, మన బిడ్డల ఉద్యోగాలు, మన పోలవరము, మన రాజధాని అన్ని తాకట్టు పెట్టడానికి సిద్ధమా? మళ్ళీ 20 లక్షల ఇల్లులు కడతానని మోసం చేయడానికి సిద్ధమా? లేకపోతే మళ్ళీ పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మోసం చేయడానికి సిద్ధమా? దేనికి సిద్ధమన్నా?